ఎన్నికల హామీల్లో 80% పైగా అమలు చేసిన చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అన్ని వర్గాల్లోనూ అనూహ్యమైన సానుకూల స్పందన లభిస్తూ ఉంది. ప్రజలు పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మాకు పెరిగిన పెన్షన్ సక్రమంగా సకాలంలో అందిస్తూ ఉన్నారని చెప్పేవాళ్ళు. మా పిల్లలకు ఇద్దరికి తల్లికి వందనం పడింది, ముగ్గురికి పడింది. మా పిల్లలు ఎంతమంది స్కూల్కి పోతా ఉంటే అంతమందికి డబ్బులు వేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిదని పేద కుటుంబాల తల్లులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే సూపర్ 6 పేరుతో మేమిచ్చిన హామీల్లో ఇప్పటికే దాదాపు అమలు చేస్తూ ఉన్నాం. పెన్షన్లు పెంచాం. 3 గ్యాస్ సిలిండర్లు ఏడాదికి ప్రతి కుటుంబానికి అందజేస్తూ ఉన్నాం. అట్లాగే తల్లికి వందనం దాదాపు 10,000 కోట్ల రూపాయల డబ్బులు నిరుపేద తల్లులకు అందరికీ ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ పేరుతో ఇచ్చే డబ్బులు త్వరలోనే అందుతూ ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి మహిళలకు అక్కా చెల్లెలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. ఇన్ని హామీలు ఒకే ఏడాదిలో, తొలి ఏడాదిలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయడం అనేది చాలా సాహసోపేతమైన చర్యలు ఇవన్నీ. ఇవి చేయగలిగే దమ్ము ధైర్యం ఒక చంద్రబాబు నాయుడు గారికి తప్ప మరో నాయకుడికి ఉండదు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారి చల్లని పాలనలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. నిరుపేద కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతూ ఉంది. పేదల ముంగిళ్ళల్లోకి ఆనందాన్ని తెచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ప్రతి కుటుంబము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.